హలో నమస్తే. ఈ రోజు నేనైతే మీకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయిన సింగర్ శృతి మీ అందరికి తెలిసే ఉంటుంది. అసలు ఆమెది హత్యనా లేకపోతే ఏంటని చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆమెకి మామూలు ఫాలోయింగ్ లేదండి. ఆమె చనిపోయిందన్న విషయం తెలియగానే ఆమె అభిమానులు, ఆమె ఫాలోవర్స్ అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. అసలు ఆమె ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పరిచయం వలనే ఆమె ప్రాణాల మీదకి తెచ్చుకుందా, లేదంటే పెళ్లి చేసుకోవడం వలన ఆమె ప్రాణాలకు ముప్పు వచ్చిందా అనే విషయం గురించి ఇలా చాలా రకాల డౌట్స్ అయితే మీలోనే ఉన్నాయి. అసలు ఆమె హిస్టరీ ఏంటో మరొకసారి చూద్దాం. ఆమె 22 జూలై 2005 తిమ్మాపూర్ చింతకుంట నిజామాబాద్ లో జన్మించింది. అయితే ఆమె చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్ గా ఉండేది. స్కూల్లో అయినా కాలేజ్ లో అయినా గానీ కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది. గేమ్స్ లో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉండేది. చిన్నప్పటి నుంచైనా తనకి సింగింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే తను కలలు కంటూ ఉండేది, పెద్దగయ్యాక చాలా మంచి పెద్ద సింగర్ అవ్వాలని. స్కూల్ డేస్, కాలేజ్ నుంచి ఆమెకున్న సింగింగ్ టాలెంట్ వలన స్కూల్లో గాని కాలేజ్ లో గాని చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇంత చిన్న వయసులో పేరడి పాటలు పాడి ఊళ్ళ వల్ల గ్రామ ప్రజల మనసులను కూడా గెలుచుకుంది. అయితే బోధన్లో కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కంప్లీట్ చేసింది. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఎందుకంటే ఆవిడ నర్సు చేసింది కాబట్టి. జాబ్ చేయాలన్న ఆలోచన తనలో ఉండేది కాదు. ఎందుకంటే ఎంతసేపటికి ఆమె ధ్యాసంతా కూడా పాటల మీదే ఉండేది. అందువలన ఆమె సొంతంగా పేరడి పాటలు పాడి చాలా ఫేమస్ అయ్యింది. మీ అందరికీ తెలుసో లేదో, తన వాయిస్ వింటే చాలా మందికి ఆమెని ఇట్టే గుర్తుపడతారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నైనా వాళ్ళ అమ్మాయినా ఇంట్లో ఆవిడని ఒక మగరాయుడిలాగే పెంచారనే విషయం మనకి చాలా సందర్భాలలో, చాలా ఇంటర్వ్యూలోనే చెప్పింది. ఈవిడ ఒక్క సింగరే కాదండి, ఈవిడ సింగర్ కమ్ డాన్సర్ కూడా. ఈవిడ ఇన్స్టాగ్రామ్ లో 86,300 ఫాలోవర్స్ కూడానే ఉన్నారు. ఆ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో లాక్స్ వ్యూస్ తో, వేల లైక్స్ తో ఉన్నాయి. ఈవిడ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే, ఇంటర్వ్యూలోనే కాదండి, ఆమె ఆట పాట అనే ప్రోగ్రాంలలో కూడా పార్టిసిపేట్ చేసింది. రిపీట్, ఆవిడ ఆట పాట అనే ప్రోగ్రామ్ లో కూడా సింగర్ గా పార్టిసిపేట్ చేసి జడ్జెస్ ని, చూసే వ్యూవర్స్ ని చాలా మంచిగా అట్రాక్టివ్ చేసుకుంది. ఈవిడ ఈవెంట్స్ లో డాన్సర్ గా కూడా చేసేదండి. అయితే ఈమెకి సింగర్ గా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో సింగింగ్ వైపే ఎక్కువగా అడుగులు వేసింది. అయితే రీసెంట్ గా 3-4 నెలల క్రితమే ఈవిడ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ఇంటర్వ్యూ ఇచ్చేది. తనకొచ్చిన పాటలన్నీ పేరడి పాటలు పాడి అందరి దగ్గర మంచిగా పేరు తెచ్చుకుంది. అలాగే ఆమెకి అవకాశాలు కూడా అలాగే వచ్చాయి. కానీ తీరా చూస్తే చనిపోయిందని తెలియగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు చనిపోవడం వెనక కారణాలేంటి? ప్రేమనా, పెళ్లినా, అసలు హత్యనా, ఆత్మహత్యనా అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఆమె చనిపోయిందన్న విషయం తెలియగానే అందరూ కూడా, అంటే ఆమె చుట్టూ పెరిగిన వాళ్ళే కానీ, ఫ్యామిలీ మెంబర్సే కానీ, ఫ్రెండ్సే కానీ, ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్స్ అవని ప్రతి ఒక్కరు కూడా ఆమె ధైర్య సాహసాలున్న వ్యక్తి కాబట్టి చనిపోయేంత పెరిగింది కానని చెప్తున్నారు. సో మరి ఎందుకు చనిపోయింది అనే విషయం మనం చూద్దాం. బేసిక్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంది. ఆ ఇన్స్టాగ్రామ్ లోనే దయాకర్ అనే ఒక వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ముందుకెళ్లి ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పేరడి పాటలు రాయడం, దాని తర్వాత ఆమె ఏదైనా సాంగ్ రికార్డింగ్ ఉంటే తనతో పాటు దయాకర్ రావడం, ఆమెకి పికప్ డ్రాప్ చేయడం. అంతేకాదండో, ఆమె రికార్డింగ్ సాంగ్స్ పాడడానికి వచ్చినప్పుడు కూడా తనతో పాటు తోడుగా వచ్చేవాడు. ఇంటి దగ్గర దింపి మళ్ళీ రికార్డింగ్స్ ఏమైనా ఉంటే తనే దగ్గరుండి మరి తీసుకొచ్చేవాడు. అయితే వీళ్ళిద్దరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకి తెలియడంతో శృతి వాళ్ళ పేరెంట్స్ ఫైనాన్షియల్ గా కొంచెం డౌన్ ఉండడంతో కొద్ది రోజులు ఆగమన్నారు. కానీ నవంబర్ 27న పీర్లపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో వీళ్ళైతే వివాహం చేసుకున్నారు. అంతేకాదండో, శృతి 4 నెలల గర్భవతి అని కూడా తెలుస్తుంది. మరి చనిపోయిన దానికి కారణాలు ఏంటనుకుంటున్నారా?
పెళ్ళయి 22 రోజులలోపే ఫ్యాన్ కి ఊరేసుకొని చనిపోయింది. భర్త వేధింపులు, అలాగే అత్తామామ వరకట్న వేధింపులు అని చాలా మంది అయితే చెప్తున్నారు. అసలు అది నిజమా అబద్ధం అనే విషయం మనం తెలుసుకుందాం. దయాకర్ హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతుండేవారు. వీరి తల్లిదండ్రులు ఎర్ర భిక్షపతి, సత్యమ్మ. అయితే ఈయన శృతిని ప్రేమించడంతో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ శృతికి చిన్నప్పటి నుంచే జీవితంలో పెద్ద సింగర్ కావాలని, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలలో ఇలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనే కోరిక కూడా ఉంది. అయితే ఇదొక్కటే కాదండోయ్, జీవితంలో పెద్ద సింగర్ కావాలని జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా ఏవైతే టెలివిజన్ షోలు ఉన్నాయో అందులోకి వెళ్లాలని చాలా కాలంగా చెప్తుండేది. అయితే తన సన్నిహితురాలైన చిక్కికి ఒక రోజు ఒక సమయాన పెళ్లి అయిన తర్వాత నా జీవితం అంతా పాడైపోయిందని మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఏమైందని అడగడంతో ఏమీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇలా సైలెంట్ గా ఉండిపోయింది. తీరా కట్ చేసి 4 రోజుల తర్వాత చూస్తే ఫ్యాన్ కి ఉరేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే శృతికి పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆమె ఫోన్ కలవకపోవడం అనేది ఒక పెద్ద విషయంగా మారింది. ఎందుకంటే ఆమె పెళ్ళైనప్పటి నుంచి ఆమెతో ఎవరు కాంటాక్ట్ అవ్వాలన్నా గానీ వాళ్ళ హస్బెండ్ కే కాంటాక్ట్ అవ్వాలన్నమాట. బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆత్మహత్య అని తేలిందనమాట. సో మరి చూసారు కదా, బంగారు భవిష్యత్తు ఉన్న శృతికి తన తొందరపాటు వలన ఏం జరిగింది. మనమైతే ఒక తెలంగాణ మంచి ఫోక్ సింగర్ నైతే కోల్పోయాం. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.